ఒక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని పేరు రాము. అతను తన కుటుంబం పోషించుకోవాలని పట్టణం బయలుదేరతాడు. పట్టణం బయలుదేరితే అక్కడ ఒక కూరగాయల వ్యాపారి కాడికెళ్ళి ఆ వ్యాపారిని, అన్నా నేను ఇక్కడ పనికొచ్చాను, నాకు తలదాచుకోవటానికి ఏమన్నా వసతి దొరికిద్దా అని అంటే, అప్పుడు కూరగాయల వ్యాపారి అతనుండి, ఇక్కడ నువ్వు ఉండలేవు, బ్రతకలేవు, ఇక్కడ నిన్ను మోసం చేసేవాళ్ళు, కేటుగాళ్ళు ఎక్కువగా ఉంటారు, నేను తీసుకొని వెళ్తేనే అక్కడ పూట గడవటం కష్టంగా ఉంటుంది అని బాధపడతా ఉంటే, అప్పుడు ఆ వ్యాపారి, నువ్వు ఒక దిక్కడ ఉంటానంటే అక్కడ ఆ స్థలం నీకు చెబుతాను, అక్కడికి వెళ్ళి ఉండు, అక్కడ డబ్బులు కూడా అవసరం లేదు, అది వికలాంగులకి నివసించే గృహము, అక్కడ డబ్బులు కూడా కట్ట అవసరం లేదు, పొద్దున్నే పని చేసుకొని రాత్రికి వెళ్ళి ఆడ కొనుక్కో అని ఆ వ్యాపారి చెబుతాడు. ఆ గృహం కాడికి వెళ్ళి పొద్దున్నే పనికెళ్ళి రాత్రి వచ్చి అక్కడ కొనుక్కునేవాడు. అక్కడ రాము నెల రోజులు పనిచేసి బాగా డబ్బులు పోగు చేసి, ఈ డబ్బులు ఉంటే 5-6 నెలలు మా కుటుంబానికి ఇబ్బంది లేదు, మంచి తిండి పెట్టొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గృహం కాడికి భార్యాభర్తలు, పిల్లలు వాళ్ళు దంపతులుగా వచ్చి అతన్ని, మేము వారం నుంచి ఏమీ తినటం లేదు, మా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు, వాళ్ళకి పట్టెడు అన్నం కావాలా అనేలోకి అతని కాడ ఉన్న డబ్బుల్లో ఒక 500 తీసి వాళ్ళకిచ్చి కడుపు నిండా భోజనం చేయమంటాడు. భోజనం చేయమని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి ఆ రోజు ఆ గృహం కాడే కొనుక్కుంటారు. తెల్లారి పొద్దున రాము, నేను ఇంకా ఇంటికి బయలుదేరాలి అని తెల్లారి పొద్దున్నే లేచి జేబులు చూసుకుంటే ఒక్క పైసా కూడా అతని కాడ ఉండదు. వాళ్ళు ఇతన్ని మోసం చేసి వెళ్ళిపోతారు. రాముని అడిగిన వాళ్ళు మోసగాళ్ళని అతను గుర్తించలేకపోయి వాళ్ళ కాడ మోసపోతాడు. ఇంటికి తీసుకొని వెళ్లాల్సిన డబ్బులు కూడా ఖాళీ జేబుతో వెళ్లాల్సి వస్తుందని అతను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మంచితనానికి ఎక్కువ వెళ్ళినా కూడా ఇబ్బందే. వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఇతను పట్నం వస్తే ఇతను మోసం చేసి వెళ్ళిపోతాడు. మంచితనం పొదుపుగా వాడుకుంటేనే అది అవసరానికి పనికి వస్తుంది. ఎక్కువగా వాడితే ఇట్టాగనే మోసపోతూ ఉంటారు. మీరు కూడా జాగ్రత్తగా పట్నం వెళ్ళిన కాడ జాగ్రత్త వహించండి. ఇలాంటి కేటుగాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీ కుటుంబానికి మీరే బాధ్యత కాబట్టి, మీరు తీసుకొని వెళ్ళిన వాటిల్లోనే వాళ్ళ కడుపు నిండుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి.